పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలా? బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం, స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాగా మాడుతున్నారు, డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఏంది విష సంస్కృతి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లా ఉండేనా? 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ పైశాచిక ఆనందం, వికృతమైన చేష్టలు, ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? మేము వచ్చినామో రాలేదో, అసలు కూర్చున్నామో లేదో, అంత భరించలేనితనమేంది? స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు. పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు, జాగీర్దారులు అసలు వీళ్ళేంది, వీళ్ళు ఎమ్మెల్యేలేంది, వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా? సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్. అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి, హరీష్ గారికి? వాళ్ళ మొహాలు చూడండి ఎప్పుడైనా ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు. ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో, నిజంగానే వాళ్ళ కళ్ళకి శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ దిక్కు. అసలు ఏంది మీ తాత ముత్తాతల జాగీర్ రాదేమన్నా? జాగీర్ అయినా కూడా పోతుంది. ఊర్లలో మాకు బొచ్చడు భూములు ఉండే పోయినాయి. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇటు చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు ఊరు చాలా మంది. 4 రోజులు అయినాక మనసు కుదుట చేసుకుంటాము. అసలు ఏంది ఆ పైశాచిక ఆనందము? ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి?